ఇప్పుడు రాఘవ తన రాకెట్ కి పదును పెట్టి సరికొత్త స్కిట్ తో మన ముందుకి రాబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నాగబాబు గారు నమస్కారం అండి. ఉదయం మేడం నమస్తే అండి. అరే గుట్లే ముందు కళ్ళజోడు తీసి మాట్లాడు, జడ్జిలు ఇట్టున్నారు. సారీ అండి, ఏం లేదు, మొన్న నాకు పెళ్ళి అయిందండి. శోభనం అరేంజ్ చేశారు, అరగంటలో శోభనం. వెళ్ళకపోతే శోభనం పెళ్ళి రెండు క్యాన్సిల్ చేసేస్తా అన్నారు. అందుకే కొద్దిగా వామప్ ఎక్సైల్ చేస్తున్నాను. మా డ్రైవర్ ఆంజనేయులు ఎక్కడ తెచ్చాడు, రాడు టైంకి. ఆంజనేయులు ఆంజనేయులు సార్ 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 వస్తున్నాను సార్. దా ఇదిగో, మనకు పెళ్లి అయిపోయింది కదా మొన్న. మనకు పెళ్ళి నాకురా అరగంటలో మా మామగారు శోభన అరేంజ్ చేశారు. అరగంటలో రాకపోతే క్యాన్సిల్ చేసేస్తున్నారు. అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ శోభనానికి నేనేం చేయాలి సార్? నువ్వేం చెయ్యొద్దురా, నన్ను అరగంటలో తీసుకెళ్ళి అక్కడ పడేసే చాలు అంతే. సార్ అరగంట ఏంటి సార్, పావు గంటలో తీసుకెళ్తా. మేడం ఎలా సాటిస్ఫాక్షన్ చేస్తానో చూడండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సారీ, అంటే డ్రైవింగ్ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తా. ఆ ముక్క క్లియర్ గా చెప్పు, పబ్లిక్ వింటే అపార్థం చేసుకుంటా. ఓకే సార్, ఠీక్ కాదు. అలాగే సార్. మీకేంటి సార్, పావు గంటలో తీసుకెళ్తాను చూడండి. సార్ తోయండి. ఓకే సార్ నన్నుగా సార్ కారు తోయని చెప్పాను. మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. కూర్చో. తొందర ఎక్కండి. ఈ పొగలైట్రా సార్, మీరు పెట్రోల్ బదులు కక్కుర్తి పడి కిరోసిన్ పోయించాడు, అందుకే అట్లా వస్తుంది. పోనీ 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 ఆపు. ఏమైందిరా రే? సార్ మిమ్మల్ని బెల్ట్ పెట్టుకొని చెప్పాను కదా సార్. పెట్టుకున్నాను కదరా. ఈ బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. ఏమైందో చూడు. ఒక్క నిమిషం సార్ చూస్తాను. సార్ ఆ టైర్ పంచర్ అయిపోయింది సార్. టైర్ పంచర్ అయిందా? అమ్మా అమ్మా అమ్మా, నేను అరగంటలో లేకపోతే శోభనం క్యాన్సిల్ అయిపోతుంది మా మామగారు చెప్పారు. అది ముందే చూసుకోవాలి నువ్వు. సారీ సార్. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేయండి సార్, మీ మామగారు ఫోన్ చేయండి సార్. అమ్మా అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా పని చేస్తుందిరా. మీ ఖాతాలో డబ్బు తక్కువనందున మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు. దయచేసి రీఛార్జ్ చేయించుకోండి. ఆంజనేయులు సార్, నేను 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించమన్నాను కదరా. అవును సార్ చేయించాను. మరి లేవని చెప్తున్నారేంటి వాళ్ళు? ఏమో సార్, నాకేం తెలుసు సార్. అరగంటలో వెళ్ళకపోతే నా శోభనం క్యాన్సిల్ అయిపోద్ది బాబా. నిజం సార్, అమ్ముతాడు సార్, చేయించాను సార్. అవసరమైతే మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడగండి. కస్టమర్ కేర్. మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. అలాగే మా కస్టమర్ కేర్ ప్రతినిధులు ఇంకా బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఎవరి కొలంగా ఉందంటే ఎన్నిసార్లు తిరగమంటారా? చచ్చిపోతానని సార్లు తిరిగితే. తిరగన్నది మిమ్మల్ని కాదు, బొంగరంలో బాగా తిరుగుతున్నారు. ఆ తిరుగుడు కాదు సార్, కాసేపు ఆగి ఫోన్ చేయమంటుంది. ఒరే ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకూరే. చెప్పనులే, ఎందుకంటే నన్ను అర్థమైంది సార్, మీరు ఫోన్ చేయండి. కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మా ధన్యవాదాలమ్మా. అయ్యి బాబోయ్ సారీ రా. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు సార్, ధన్యవాదాలు అంటే అట్లే చెప్పాలా సార్? ఫోన్ అలవాట్లేదు కదా. అదే హలో, కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు ధన్యవాదాలు ఇంగ్లీష్ లో అమ్మా. మాట్లాడాలంటే అది ఒకటి ఇప్పుడు మనకి నొక్కండి, మొన్నే మీరు పెళ్ళి హిందీలో అయిందండి. మాట్లాడాలంటే అయితే ఇప్పుడు రెండు హలో నొక్కండి, హలో, మీరు తెలుగులో చెప్పేది అనిపించుకోదా? అదే మాట్లాడుతుంటదేంటి? అది రికార్డెడ్ సార్, అది అలా చెప్పుకుంటూ పోతూనే ఉంటది. మీరు ఏదో ఒకటి నొక్కాలి. తొందర చూడండి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, వీడికి రాదు. హిందీలో మాట్లాడడానికి రెండు నొక్కండి, ఈయనకి అస్సలు అర్థం కాదు. మీరు తెలుగులో మాట్లాడేందుకు మూడు నొక్కండి. తెలుగు నొక్కండి సార్, వెళ్ళిపోతాడు మరి కస్టమర్. హలో, తెలుగు భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి మాట్లాడడానికి ఒకటి నొక్కండి, రాయలసీమ ప్రాంతం నుంచి మాట్లాడేవారైతే రెండు నొక్కండి, మీరు తెలంగాణ ప్రాంతం నుంచి మాట్లాడినట్లయితే మూడు నొక్కండి. ఒరే టైం లేదు, అరగంటలో వెళ్ళాలిరా. అతను 1000 రూపాయలు అయితే ఇవ్వలేదురా. అమ్ముతాడు సార్, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. తెలంగాణ నొక్కండి. మీరు తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, వరంగల్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి రెండు నొక్కండి, మీరు ఆదిలాబాద్
హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి 3 నొక్కండి. హైదరాబాద్. మీరు హైదరాబాద్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు పాత బస్తీ యాసలో మాట్లాడేందుకు 1 నొక్కండి. ఖైరతాబాద్ యాసలో మాట్లాడేందుకు 2 నొక్కండి. మీరు బంజారా హిల్స్ భాషలో మాట్లాడేందుకు 3 నొక్కండి. ఏమనుకోకుండా బంజారాల్స్ నొక్కండి సార్ ప్లీజ్ సార్. మనం బంజారాల్స్ లో ఉన్నాం సార్. నొక్కుతావురా, అరగంటలో వెళ్ళాలి. బంజారా హిల్స్. మీరు బంజారా హిల్స్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి. కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి. మీరు సెంటిమెంట్ తో మాట్లాడేందుకు 3 నొక్కండి. పెళ్ళంటే సీరియస్ నొక్కుతాను. మీరు సీరియస్ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు. ఎవడ్రా ఫోన్ చేసింది? అదే తిడుతున్నారేంటి సార్ మీరు? అరే నువ్వు సీరియస్ భాష ఎంచుకున్నావు రా. సీరియస్ అంటే ఇట్లా సీరియస్ గానే మాట్లాడతారు. ఎందుకు ఫోన్ చేసినావురా ఇడియట్? అది కాదు సార్, మనకేం మన పెళ్లి అయింది సార్. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయొద్దు సార్. ఇప్పుడు నేను అరగంటలో వెళ్ళాలి సార్. అరగంటలో వెళ్ళకపోతే మా మామగారు శోభనం క్యాన్సిల్ చేసేస్తానని శోభనం క్యాన్సిల్ చేస్తాడా? నీ నచ్చేమన్నా హెల్ప్ చేయాలనా? హలో చిచి వద్దు సార్. నిన్నే మా డ్రైవర్ గారికి 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించమని చెప్పాను సార్. ఇప్పుడు మీ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తుంటే డబ్బులు లేవని చెప్తున్నారు సార్ అకౌంట్ లో. నీ తొక్కలో తుక్కుడా 1000 రూపాయల కోసం నన్ను ఇక్కడ నిద్రపోయినోడిని లేపి నీ 1000 రూపాయలు అడుగుతారే బట్టే బాస్ బార్కో నీకు ఇదేంటి అన్ని బూతులు తిట్టాడు అంటే సీరియస్ కాబట్టి. ఇన్ని బూతులు జబర్దస్తులు కూడా లేవురా. టైం అయిపోతుందిరా బాబోయ్. హలో. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి. కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి. మీరు సెంటిమెంట్ తో మాట్లాడాలంటే 3 నొక్కండి. సార్ ఎవరినైనా సరే నవ్విస్తూ అడిగితే ఏదైనా సమాధానం చెప్తారు సార్. కామెడీ నొక్కండి సార్. కామెడీ నొక్కండి. మనకి టెన్షన్ తగ్గిపోతారు. కామెడీ. మీరు కామెడీ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి. హలో హలో సార్, నవ్వు ఆపి నేను చెప్పేది వినండి సార్. సార్ మొన్న మనకు పెళ్ళి అయింది సార్. అరగంటలో శోభనం ఉంది సార్. అక్కడికి వెళ్ళి ఏం చేయలేవు కదా. అదే సార్, శోభనానికి కారులో వెళ్తుంటే పుష్కుని టైరు పంచర్ అయిపోయింది సార్. నీకు పంచర్ అయిందా? ఇప్పుడు ఈ విషయం మా మామగారికి చెప్పాలి. ఫోన్ చేస్తుంటే మీ వాళ్ళు అకౌంట్ లో డబ్బులు లేవని చెప్తున్నారు. నిన్నే మా ఆంజనేయుడు గారు చేయరు చెప్పేదేంటి అడ్రాడు. నీ బాధ నాకు అర్థమైందిరా. నీ మొబైల్ లో బ్యాలెన్స్ లేదన్నమాట. ఒక పని చేయరా, నువ్వు మళ్ళీ అదే షాప్ కి వెళ్ళు, మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ ఆ బ్యాలెన్స్ కూడా రావు. ఫోన్ పెట్టే సార్. సార్ సార్ అమ్మతోడు సార్ చేయించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ చేయించండి సార్. మీరు యాస్ నొక్కండి సార్. యాస్ నొక్కండి సార్. మాంగారు మీరు యాష్ నొక్కినందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి. కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి. మీరు సెంటిమెంట్ తో మాట్లాడేందుకు 3 నొక్కండి. మీరు సెంటిమెంట్ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి. అలాగే. ఒరే ఎర్రి బాబు. బాబు నా పేరు ఎలా తెలిసిందండి? ఇక్కడ డిస్ప్లే ఎలా పడ్డదిరా నీ? హలో సార్, ఫోన్ చేసినవరా? నాకు మొన్న పెళ్లి అయింది సార్. సార్ నీ జీవితం సంక్రాంతి. ఈ రోజు మా మామగారు శోభనం పెట్టారు సార్. నీ పూర్తి జీవితం సంక్రాంతిపోయిందిరా. సార్ ముందు నేను చెప్పేది ఏనండి సార్. శోభనానికి వెళ్తుంటే కారు టైర్ పంచర్ అయిపోయింది సార్. చూసారు ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో. ఇలా కాదు అలా ఉండాలి. మాట్లాడారు సార్. సార్ ఈ విషయం మా మామగారికి చెప్తామని ఫోన్ చేస్తే మీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు లేవని చెప్తారు సార్. నిన్నే మా ఆంజనేయుడు గారికి 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయమన్నాను సార్. నీ తొక్కలో 1000 రూపాయల కోసం నాకు ఫోన్ చేసావా? ఇక్కడ మాకు జీతాలు లేక ఇప్పటికి 10 నెలలు అయిందిరా. ఒరేయ్ ఒక పని చేస్తావా? నువ్వు మళ్ళీ షాప్కి వెళ్ళు, నా కోసం ఒక 2000 రీఛార్జ్ చేయించుకో. మాకు ఒక 200 అన్ని ఇస్తారా? బైక్ పెట్రోల్ ఖర్చు 100. ప్లీజ్ రా, దండం పెడతా. ఫోన్ పెట్టి. హలో అవునా? ఏంట్రా గుడ్ న్యూస్ నాకు కూడా చెప్పి ఎంజాయ్ చేస్తా సార్. సార్ మీరు ముహూర్తం టైంకి రాలేదని మీ ఆవిడ ఆ పందులతో లేచిపోయిందంట.
చెప్పావురా? ఆ పంతులు తెలిసి చెప్పారు. అసలు నీ వల్ల కదరా, నీ వల్ల కదా. సారీ సార్. 1000 రూపాయలు ఏం చేయాలని చెప్పు ముందు. 1000 రూపాయలు ఏం చేయాలి సార్ నా బ్యాలెన్స్ నా దాంట్లో ఉందా సార్? బ్యాలెన్స్ ఉందా? అవును సార్, మీరు పంతులు గారికి ఫోన్ చేయండి సార్. ఒరే సార్ నీ దాంట్లో ఇంత బ్యాలెన్స్ ఎలాగ వచ్చిందిరా? నేను నిన్న చేయించుకున్నాను సార్ 1000 రూపాయలు. నేను ఇచ్చిన 1000 రూపాయలు. అవును సార్. నా దాంట్లో కదా రేయమన్నాను. మీరు ఏ నెంబరో చెప్పలేదు కదా సార్. అందుకని నీ దాంట్లో వేయించుకున్నావా? అవును సార్. ఒరే నీ దాంట్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ముందే ఫోన్ ఇవ్వచ్చు కదరా. ఆ మాట ముందే అడగొచ్చు కదా సార్. పంతులు గారు పంతులు కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీ దినానికైతే 1 నొక్కండి, మీ తద్దినానికైతే 2 నొక్కండి, మీ పిల్ల కొడుకైతే 3 నొక్కండి. అదే మీ ఆవిడ పంతులతో లేచిపోతే 2 బటన్ నొక్కండి. రెడ్ బటన్. ఒరే ఎర్రబాబు, ఫోన్ మిమ్మల్ని అయిపోయింది రెడ్ బటన్ నొక్కమని వాడు మీ వాడికి అక్కడ గ్రీన్ బటన్ నొక్కుంటాడు. అయ్యి బాబాయ్ నా కారు వద్దు, పారిపోతారు బాబా. लड़को लड़का आई डंडनक पदारेళ్ళ బుడక వేసుకో పడక. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. రాఘవ మేడం సూపర్ గా ఉంది. స్కిట్ లో వెంకీ హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి. ఎందుకంటే చాలా కష్టం. ఆ అమ్మాయి లాగా మాట్లాడుతూ వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్ స్టైల్లో ఒక్కొక్కరిగా ఎంటర్ అయ్యి కామెడీగా సీరియస్ గా సూపర్ సూపర్. నాగబాబు సార్ దగ్గర నుంచి కమెంట్ కావాలంటే సీరియస్ గా అయితే 1 నొక్కండి, ఓకే. కామెడీగా అయితే 2 నొక్కండి. అయ్యి బాబు. హలో సార్. స్కిట్ లో హైలైట్ అయింది వెంకీ. మిమిక్రీ చేసాడు, లేడీ వాయిస్. ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా ఉంది స్కిట్. వెరీ గుడ్.